మానవ పరిణామ ప్రస్థానంలో మనిషి జట్టుకట్టింది ప్రకృతితోనే. ఆ ప్రయాణం మనిషికి పాఠాలు చెప్పింది, గుణపాఠాలు నేర్పింది, ఒడిని చేర్చుకుని ఓదార్చింది, తిండి పెట్టింది, దాహం తీర్చింది, వాతావరణంతో సహజీవనాన్ని మప్పింది, వలపుల మొలకల కోసం పులకలు వర్షించింది. ఆ కృతజ్ఞతతోనే తొలినాటి మనిషి ప్రకృతిలో దైవాన్ని దర్శించాడు. తొలి వందనాలు సమర్పించుకున్నాడు, స్నేహాన్ని పంచుకున్నాడు, వేడుకలు చేసుకున్నాడు. కాలగమనంలో అవి పర్వదినాలయ్యాయి. దేశకాల పరిస్థితుల్ని అనుసరించి భిన్న సంస్కృతులలో భాగాలయ్యాయి. అలాంటి ప్రకృతి మీద పెత్తనం చెలాయించే ప్రయత్నంలో మనిషి ఉపద్రవాలకు తెరతీశాడు. ఓ సునామీని, ఓ కరోనాను పిలిచి పీటవేశాడు. కళ్ళెర్ర చేస్తూనే ప్రకృతి కనికరిస్తోంది. మాటి మాటికి మనిషికు అవకాశం ఇస్తోంది. మానవ నిర్లక్ష్యం వల్ల రైతు, పొలం నానాహింసలు పాలైన తిండి గింజల్ని పంపిస్తోంది. రంగవల్లుల నడుమ గొబ్బిపాటలు వినిపిస్తోంది. భోగిమంటల వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ చిరుగంటలు, సన్నాయి కలగలిసి బసవన్న అడుగుల సవ్వడని వినమంటోంది. ఒకప్పటి మనిషి జీవనశైలిలో ప్రకృతి ఓ భాగంగా ఉండేది. ప్రకృతిని, పండగను విడిగా కాకుండా కలివిడిగా చూసినంతకాలం మనిషి వాటిని మొక్కుబడి తంతులుగా కాకుండా ప్రేమతో చూశాడు, భక్తితో ఆచరించాడు. ఆ దృక్పథంతో ఋతువుల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా విభిన్న దేశాల్లో, ప్రాంతాలలో అనేక రకాల పర్వదినాలు రూపుదిద్దుకున్నాయి. అవి సాంప్రదాయాలుగా మారి సంస్కృతుల్లో భాగాలయ్యాయి. పంచభూతాలు ఆరాధనీయులుగా మారి వాటి నేపథ్యంలో ఎన్నో ఉత్సవాలు, పండుగలు పంచాంగాలలో చోటు చేసుకున్నాయి. ప్రకృతిని సానుకూల దృష్టితో అధ్యయనం చేస్తున్న కొద్దీ వీటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా సూర్య చంద్రులతో, నక్షత్రాలతో పెనవేసుకున్న పండగలే దీనికి ఉదాహరణలు. అలా సూర్యుడితో ముడిపడిందే మకర సంక్రాంతి. చెప్పాలంటే ప్రకృతిలో ప్రతీ నెలా ఓ సంక్రాంతే. కాని హేమంతం, బంతిపూలతో సీమంతం జరుపుకునే పుష్యమాసంలోని సంక్రాంతికి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా వింధ్యాపర్వతాల దిగువన ప్రాంతాలలో ఇది పెద్ద పండగ. ఆరుగాలం పడ్డ కష్టానికి ప్రతిఫలాన్ని ప్రసాదించే సందర్భం. మట్టిని నమ్ముకున్న మనుషులు నేలతల్లికి కృతజ్ఞతలు చెప్పుకునే సంబరం. ఇది అనేక రూపాల్లో ప్రకటితం అవుతూనే ఉంది. సస్యలక్ష్మికి స్వాగతాలు పలికే 3 రోజుల పండగై ప్రతి గడపలోనూ కొలువుంటుంది. ఇందులో భౌతికమైన శ్రమ ఫలించిన ఆనందంతో పాటు ఆధ్యాత్మిక నేపథ్యమూ ఉంది. తెలుగు జీవితంలో భాగమైన తెలుగింటి పండగను కళ్లకు కట్టించే తెలుగు పద్యం. పాడేను జీయరు పద్మనాభుని పాట వేకువ పూబంతి విచ్చుకొనగా, దిద్దేను విరిబోణి తీరైన ముగ్గులు కులుకుల ముత్యాల కొలువుదీర, ఆడేను బసవన్న పాడిపంటల సీమ మెడలోన మువ్వలు మిడిసిపడగా, నింపేను గాదులు నెనరైన చేతులు రాజనాల సిరులు పూజలంద, చలికి భోగిమంట జగమయ్యని గంట, పేద గుడిసెలోన పిండివంట పశువుల పూజవేళ పల్లె పరవశింప, మిసిమి జిలుగులాయే పసుపు గడప. ఈ తరానికి కథలుగా, కల్పనలుగా అనిపిస్తాయేమో గాని ఒకప్పుడు 3 రోజుల పండగకు 30 రోజుల ముందే సందడి మొదలయ్యేది. ఈ తరానికి కథలుగా, కల్పనలుగా అనిపిస్తాయేమో గాని ఒకప్పుడు 3 రోజుల పండగకు 30 రోజుల ముందే సందడి మొదలయ్యేది. కచేరీ ఆరంభానికి ముందే పాడేవారు. వాయిద్యకారులు శృతులు చూసుకున్నట్లు ధనుర్మాసంలో ప్రకృతి వేదికను సిద్ధం చేసేది. మంచు దుప్పటి కప్పుకున్న సూర్యుడు లేవాలా వద్దా అని బద్దకిస్తూ కొండల మాటు నుంచి తొంగి చూసేవేళ వీధులు తొలి కిరణాల కోసం తొందర చేసేవి. కళ్ళాపి చల్లిన వాకిళ్లలో నాజుకైన వేళ్ల కదలికల మధ్య పిండి ముగ్గులు ఊపిరి పోసుకునేవి. వాటిలో కదలని రథాలు కళ్లకు విందులు చేసేవి. వాటి నడుమ తంబూరా మీటుకుంటూ శ్రీరంగరంగ మాయన్న కావేటి రంగరంగ, నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ, నందగోపాలుడమ్మా సితపత్ర నేత్రుడమ్మా ఈ బిడ్డ, శ్రీరామచంద్రుడమ్మా సిరుమున చింతామణి నా తండ్రి, నాలుకను నక్షత్రమును పండ్లను పరుసవేదిని భుజమున శంకు చక్రాల గలువు అంటూ గడప గడపకు వచ్చి హరిదాసు నెత్తిమీద గుమ్మడి పండులాంటి రాగిచెంబులో గృహిణి వేసిన బియ్యపు జల్లులు లయబద్ధమైన సవ్వడికి హరిదాసు గళం నుంచి కృష్ణార్పణం అంటూ ముక్తాయింపుగా పలకగానే పువ్వు పువ్వు పూసిందట, ఏమి పువ్వు పూసిందట, రాజావారి తోటలోన జామ పువ్వు పూసిందట, అవునా ఓ అక్కలారా, చంద్రగిరి భామల్లారా అంటూ గొబ్బి పాటలు మొదలయ్యేవి. వాటికి తాళం వేస్తూ అంబ పలుకు జగదంబ పలుకు, కంచిలోని కామాక్షి పలుకు అంటూ రంగుల తలపాగలతో బుడబొక్కలవారు శంఖానాదాలతో జంగమ దేవరులు డోలు సన్నాయిలతో గంగిరెద్దుల ఆటగాళ్లు గడప గడపలకు విచ్చేసేవారు.
విత్తు నాటింది మొదలు పంట చేతికి వచ్చే వరకు పరిశ్రమించిన రైతులు తమ గాదెలలోని ధాన్యాన్ని జానపద కళాకారులకు పంచి ఇచ్చి సమాజంలోని అన్ని వర్గాల వారు ఆనందంగా జీవించేలా విశాల దృక్పథాన్ని ఆచరణలో చేసి చూపించేవారు. ఈ 3 నాళ్ల పండుగలో పందెం కోసం కోడిపుంజులు, పూజలందుకోవడానికి బసవన్నలు సిద్ధమవుతూ ఉంటే కంపా కర్ర పోగుచేసి భగ్గున వెలిగే భోగిమంటల కోసం గోడమీద భోగి పిడకలు తడి ఆరబోసుకునేవి. గొబ్బెమ్మల కోసం ముద్దబంతులు విచ్చుకుంటే పసివాళ్లకు దిష్టి తీయడం కోసం చెరుకు ముక్కలు, రేగుపళ్ళు, చిల్లర పైసలు సిద్ధమయ్యేవి. అత్తవారింట్లో పెట్టుపోతలకు రాబోయే కొత్త అల్లుళ్ల కోసం ఒకవైపు గృహిణులు చిరుతిళ్ల తయారీ కోసం పొయ్యికి అంకితమైపోతే, బావల్ని అల్లరి చేయడానికి, ఆట పట్టించడానికి మరదళ్ళు పథకాలు వేసుకునేవాళ్లు. బట్టల మూటలను సైకిళ్ల మీద పెట్టుకుని, గాజుల మలారాలను కావిళ్లకు తగిలించుకొని పెద్దగా అరుస్తూ వచ్చే విక్రేతలతో వీధులు సందడి చేసేవి. వెల్లవేసిన గోడలు, పసుపులు, చుక్కలతో గడపలు ఊళ్ళో సానుకూలమైన పండగ వాతావరణాన్ని సృష్టించేవి. సంక్రాంతి గొబ్బి పాటల్లో గాజుల వర్తకుడు కంచికి వెళ్లి కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న ముచ్చట్లు, బాలకృష్ణుడి లీలలు విశేషంగా ఉంటాయి. బతుకమ్మ పాటల్లోలాగే జానపద గీతాల్లో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. కొలను దోపిరికి గొబ్బిళ్ళో, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో అంటూ పద కవితా పితామహుడు అన్నమయ్య సైతం ధనుర్మాస వాతావరణాన్ని ఆవిష్కరించాడు. వీధుల్లో సందడి ఇలా ఉంటే, ఊళ్ళోని వైష్ణవ దేవాలయాల్లో తెల్లవారగట్లే గోదాదేవి అమ్మవారి ధనుర్మాసం పాసురాలతో పాటు దద్దోజనం, పులిహార, చక్కెర పొంగిళి గుబాళించేవి. పాడి పంట జంట పదాల్ని కళ్లకు అద్దుకునే పర్వదినం సంక్రాంతి. భోగినాడు చెత్తాచెదారాన్ని తగలబెట్టిన తరువాత మకర సంక్రాంతి నాడు కొత్త బియ్యంతో పొంగలి నైవేద్యాన్ని చేసి దేవుడికి నివేదించడం, గతించిన పెద్దలని తలుచుకుని దానధర్మాలు చేయడం పంటల పరమైనవి కాక, 3వ దినం కనుమ పాడిని పంటను అందించడంలోనూ మౌనంగా సేవలందించే గోగణాలకు కృతజ్ఞతలు వెల్లడించే సందర్భం. దీన్ని దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు పాలిచ్చే గోవులకు పసుపు కుంకం, పనిచేసే బసవడికి పత్రీ పుష్పం అని పశు సంపదకు పట్టం కట్టడంతో పాటు వాటి నుంచి సత్ఫలితాలు రాబట్టుకునేందుకు కష్టించే కాపులకు కలకాలం సౌఖ్యం అంటూ గాదుల్లో ధాన్యం, కావిళ్ల భాగ్యం సిద్ధించాలని శ్రమ సంస్కృతికి శుభం పలికారు. శ్రమానంతర సుఖం గొప్పదన్నారు. పంట చేతికి అందిన తర్వాత పెద్ద పండగలో పొందే ఆనందం కూడా అలాంటిదే. మరి తుమ్మల సీతారామమూర్తి గారి ఈ పద్యం చూస్తే సంక్రాంతి పండగ 3 రోజులు తెలుగింటి భోజనంలోని తృప్తి, ఆనందం ఎలా ఉంటాయో తెలుస్తోంది. లేగటి పాలలో గ్రాగి మాగిన తీయ తీయ కప్పుర భోగి పాయసంబు, చవులూరు కరివేప చివురాకుకు ఘుమఘుమలాడుతూ పైర వంకాయ కూర, తరుణ కస్తుంభరి దళమైత్రిమై నాల్క త్రుప్పు దుల్చెడి నక్కదోస బజ్జి, క్రొత్త బెల్లపు తోడి కోడలై మరిగిన ముదురు గుమ్మడి పండు ముదురు పులుసు, జిడ్డుదేరిన వెన్నెల గడ్డ పెరుగు, గరగరిక జాటు మంగారు చెరుకురసం, సంతరించింది విందు భోజనం సేయ రండురండని పిలిచే సంక్రమణ లక్ష్మి. సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ పుణ్యకాలం ఆధ్యాత్మిక సాధనకు మేలైన సమయంగా భావిస్తారు. ఈ శుభగడియలు కోసమే భీష్ముడు అంపశయ్య మీద నిరీక్షించాడు. విశ్వానికి మేలు చేసే విష్ణు సహస్రనామాల్ని అందించాడు. పోతనగారి భాగవతం ప్రథమ స్కందంలో కుప్పించి ఎగసిన కుండంబుల కాంతి ఒక సూర్యుండు సమస్త జీవులకు వంటి భీష్మస్తుతి పద్యాల్ని ధార్మికులు, తెలుగు పద్యప్రియులు, సాహిత్యాభిమానులు ఎంతగానో గౌరవిస్తారు. ఉత్తరాయణంలో వచ్చే మాఘమాసానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. వివాహాది శుభకార్యాలకు అనువైన ఈ నేలలో సూర్యారాధన ప్రముఖమైనది. రథసప్తమి, భీష్మ ఏకాదశి లాంటి పర్వదినాలకు విశేష ప్రాముఖ్యం ఉంది. హేమంతం తోడుకుని వచ్చిన దృశ్యాల్ని భావుకతతో దర్శిస్తే వాటి నేపథ్యంలో పండగ చేసుకుంటూ ప్రకృతిని ప్రేమతో గౌరవిస్తూ భయంతోనో భక్తితోనో పరోక్షంగా ప్రాకృతిక సమతౌల్యాన్ని పరిరక్షిస్తూ మానవ ప్రస్థానం సాగినప్పటి కథవేరు. మనిషి అధ్యయన ఫలాల్ని పెడదవ్వలో వినియోగిస్తూ ప్రకృతికి ఎడంగా వెళ్లినప్పటి నుంచే తగువు మొదలైంది. దారులు వేరయ్యాయి. పట్టు సాధించాలని మనిషి సాగించిన ధ్వంసానికి ప్రకృతి విధ్వంస బాట పట్టిందనే చెప్పాలి. అందుకే ప్రకృతితో చేతులు కలిపి దాని నుంచి పొందిన మేలును గుర్తించుకునేలా పండుగలు చేసుకుందాం. సునామీల్ని, కరోనాల్ని దూరంగా పొమ్మందాం. ప్రకృతిని ప్రేమించి సంరక్షించినప్పుడే మానవ మనుగడకు ఢోకా ఉండదు. ప్రకృతిలో ప్రయాణం సాగించినప్పుడు మనిషి పశువులను, జంతువులను మచ్చిక చేసుకుని వ్యవసాయం మొదలెట్టి నాగరికతకు పాదులు తీశాడు.
పేటా లాంటి అంతర్జాతీయ జంతు సంరక్షణ సంస్థలు ఇప్పుడు మాట్లాడుతున్నాయి. కానీ భారతీయ పండుగలు సంస్కృతిలో జంతు ఆరాధన ఎప్పటినుంచో ఉంది. సంక్రాంతికి పశువులను పూజించడంలో భాగంగా గంగిరెద్దులను కొలుస్తారు. ఆటపాటలతో ఆనందిస్తారు. పండగ పాటంతో జంతువుల్ని సంరక్షించుకుందాం. నేటి కరోనా కాలంలో కలలు, ఆశలు ఆవిరయ్యాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాం. గాలిపటం ఒక సానుకూల దృక్పథానికి సంకేతం. గత ఏడాది మహమ్మారి వల్ల మనమంతా ఎంతో కొంత మానసిక కుంగుబాటుకు గురయ్యాం. వ్యాక్సిన్ రాకతో తేరుకున్నాం. ముందున్నది మంచి కాలమే. ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ఆగిపోకుండా రేపటి ఆశ కోసం ఎదురుచూద్దాం. గాలిపటంలా స్వేచ్ఛగా జీవిద్దాం. గాలిపటాన్ని ఆకాశంలోకి వదిలినప్పుడు ఆశల రెక్కలతో విహరిస్తున్నంత ఆనందం కలుగుతుంది. చెడును తొలగించుకోవాలంటే అప్పుడప్పుడు మనసు శుభ్రం చేసుకోవాలి. కొత్తను స్వాగతించాలంటే పాతను వదిలించుకోవాలి. ఇంట్లో మూలన పడిన పాత వస్తువుల్లా మారితే మనసు ఉత్సాహం కోల్పోతుంది. జడపదార్థంలా తయారవుతాం. మానసిక, శారీరక అనారోగ్యం ఆవహిస్తుంది. జీవితంలో మార్పు ఉండదు. ఇంట్లోని పాత వస్తువులతో వేసే భోగిమంట మనలోని ఆ చెడును, అహాన్ని, పాతను తొలగించుకోమంటుంది. అప్పుడే నిత్య కొత్తదనంతో కళకళ్లాడతాం. సంక్రాంతి పండగన్నప్పుడు మాత్రమే కనిపించే హరిదాసు మనకెన్నో జీవనపాఠాలు చెబుతాడు. ఆయన కీర్తనలో ఆధ్యాత్మికత, సమాజ శ్రేయస్సు ఆకాంక్షిస్తుంది. మనలోని దానగుణాన్ని పెంపొందిస్తుంది. సంక్రాంతికి గంగురెద్దుల వాళ్లు, హరిదాసు వంటి వాళ్లతో ఊరికి పండగ కళవస్తుంది. ఇతరులకు సాయం చేసే మనస్తత్వాన్ని కొత్త తరం పిల్లలకు అలవడేలా చేస్తుంది. భూలోకంలోని సుఖాలలో పడిపోయి ఆధ్యాత్మికతను మరిచిపోవద్దు అని చెప్పే హరిదాసు కీర్తనలు కొన్ని వందల ఏళ్ల నుంచి మనల్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. సృజనాత్మకత, ఆవిష్కరణల కాలం ఇది. మిగిలిన వాళ్లకంటే ఎంత కొత్తగా ఆలోచిస్తున్నావు అనేదే మన ప్రత్యేకతను నిలుపుతూ ఉంటుంది. అందుకే సృజనాత్మకత ముఖ్యం. ఇంటి ముందు కళ్ళాపి జల్లి ముగ్గులు వేయడం, రంగులు అద్దడం, గొబ్బెమ్మలపై గుమ్మడి పూలు తురమడం ఇవన్నీ సంస్కృతిని కొనసాగించే సృజనాత్మక సంప్రదాయాలు. మన జీవితం కూడా వర్ణరంజితం కావాలంటే క్రియేటివ్ ఆలోచనల దిశగా అడుగులు వేయాలి. పోటీ ప్రపంచంలో ఇది తప్పదు. కరోనా మహమ్మారి వ్యాపించాక అందరిలో ఆరోగ్య చైతన్యం వచ్చింది. మారుతున్న ఋతువులను బట్టి మన భారతీయ ఆహారాన్ని నిర్ధారించారు మన పెద్దలు. ముఖ్యంగా పండుగలు వచ్చినప్పుడు సీజనల్ ఫుడ్స్ను ప్రత్యేకంగా వండుకుని తినడం సంప్రదాయంగా వస్తోంది. సంక్రాంతికి చేసే పిండి వంటలు అలాంటివే. ఇలా ఇంటి వంటల్లోని ప్రాముఖ్యతను తెలుసుకున్నప్పుడే మంచి తిండి మనం తినగలుగుతాం.